ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాకు అధికారం ఇస్తే విశాఖ స్టీల్ని ఇక్కడే ఉంచుతాము అని పదే పదే బహిరంగ సభల్లో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు. ఈ రోజున ఆయనే నేను గేమ్ చేంజర్గా మారానని చెప్పి అన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఎక్కడికో ఆకాశానికి ఎత్తుతున్నారు. నిన్నగాక మొన్న ఈ మధ్యనే పార్లమెంటులో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100కి 100 పాళ్ళు అమ్మేయాలి అని తీసుకున్న నిర్ణయంలో మార్పేమీ లేదు, ఆ దిశగానే ప్రొసీడ్ అవుతాము అని చెప్పి పార్లమెంట్లో చెప్పాడు. ఇదేమి రహస్యం కాదు, నేను చెప్పేది కాదు, పార్లమెంట్లో చెప్పిన విషయం. దాని మీద మన ఎంపీలు కూడా ఎవరు స్పందన లేదు. కనీసం ఈ గేమ్ చేంజర్ చెప్పేటంటే పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు. అదేనండి బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూ కేటాయింపులకు ఎలా స్పందిస్తారు? కొన్ని కంపెనీలకి ఏమో ఎకరం 99 పైసలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. చూస్తేనే రైతులు పండించిన రైతులు అలా వారసత్వంగా వచ్చేటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు, ప్రభుత్వ భూములు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి తక్కువ రేట్లు కూడా భూ కేటాయింపులకు సంబంధించి ఎలా స్పందిస్తారు? ఆ మధ్య చూస్తే పెద్దగా వైరల్ అయింది 99 పైసలకే ఎకరా అని చెప్పి విశాఖ ఏరియాలో. అసలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో ఇందులో ఎన్ని 100 కోట్లు అవినీతి చోటు చేసుకుందో అని చెప్పి ఇళ్ళ కప్పెక్కి మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ TCS ఆ సంస్థకి ఎకరం 99 పైసల కాడికి లీజుకి ఇచ్చారు. కాగ్నిజెంట్ అనే సంస్థకి 99 పైసల కాడికి ఇచ్చారు. TCSకి సంవత్సరానికి నికర లాభం ఎంతో తెలుసా మీకు? 12,000 కోట్లు నికర లాభం. కాగ్నిజెంట్కి నికర లాభం ఎంతో తెలుసుగా 16,000 కోట్లు. ఎక్కడన్నా ఉందా చెప్పండి? కేంద్ర చట్టం ప్రకారంగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా నగరపాలక సంస్థలలో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. వాటిని భవిష్యత్ తరాల వారికి విద్య, వైద్య, ఇతర సామాజిక అవసరాలకు అవసరం వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాట్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి అలాట్ చేయాల్సి వస్తే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి అమ్మరాదు. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అని అనుకుంటే మార్కెట్ వాల్యూలో 10% కాడికి లీజు ఉండాలి, 33 సంవత్సరాలకు మించి లీజు ఉండకూడదు అని స్పష్టమైనటువంటి కోర్టు జడ్జిమెంట్లు, రాజ్యాంగంలో నిబంధనలు ఇవన్నీ ఉండగాని 99 పైసలకి ఇచ్చారు. ప్లస్ లులు సంస్థకి CRZలో ఉంది. CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నది. అది పూర్తిగా విరుద్ధం. అది అట్లాగే ఇక్కడ బస్టాండ్లో 4 ఎకరాలు 15 గవర్నర్పేట బస్టాండ్. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే, ఉమ్మడి గవర్నమెంట్లో కూడా 2012లో జీవో నెంబర్ 151 అది ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి అదే. ఇప్పుడు దాకా అదే. ఇప్పుడు కొత్తగా లులు గారు ప్రతిపాదన పెట్టిన తర్వాత, అంటే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అలాట్ చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పునరుద్ధరించండి అని లులు గారు రాసుకునేటప్పుడు 99 సంవత్సరాలకి నాకు ఏకబిగం లీజుకి ఇచ్చేయండి, అట్లాగే మొదటి 3 సంవత్సరాలకి నేను లీజు కట్టే పని లేకుండా చేయండి అని ఏవేవేవేవో అడిగాడు. ఆయన అడగటమే తడుగా ఆ హిరణ్యాక్షవరాలు ఈయన దానం చేసేసాడు. అర్థమైంది మీకు? అది చెల్లదు, ఖచ్చితంగా కొట్టేస్తారు. నేనే లుల్లుకి ఇచ్చే వాటి మీద దావా వేయబోతున్నా, న్యాయ పోరాటం చేయబోతున్నా, ఖచ్చితంగా దాన్ని కొట్టేయించే వరకు కూడా నిద్రపోం. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. కంపెనీలకి రాయితీ లేకపోతే ఎవరు వస్తారు, ఇండస్ట్రీలు ఎవరు పెడతారు అనేది లోకేష్ గారు చెప్తారు. మనం ఏదైనా రాయితీ ఇస్తేనే కదా ఆ కంపెనీ మన స్టేట్లో పెట్టేదంటారు. 90 పైసలకి ఇస్తే ఏమైంది, 5 లక్షలకి ఇస్తే ఏమవుతుంది? కంపెనీలు రావాలి కదా, వారికి ఏదన్నా రాయితీలు ఇస్తే వాళ్ళు వచ్చే ఇండస్ట్రీలు పెడతారు అనేది లోకేష్ గారు చెప్తారు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో
ఈక్వాలిటీ, చట్టం ముందు ఎవరైనా సమానమే. 15-16 వాటిల్లో కూడా ఆర్బిట్రరీగా ఉండకూడదు, సహేతుకత ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్, మూల సూత్రాలు, ఇవి ఫౌండేషన్స్. వాటికి భిన్నంగా ఎవడూ ఏమీ చేయటానికి వీల్లేదు. ఎంత మునగాడైనా, ఎంత ప్రధానమంత్రి అవనండి, సీఎం అవనండి, ఎవరైనా అవ్వండి. దాని విరుద్ధంగా జరుగుతూ ఉంది. మీకు హైదరాబాద్లో మన మాజీ చీఫ్ జస్టిస్ ఎవరో ఎన్వి రమణ గారు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనే ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేశారు. ఇట్స్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి కేసీఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాడు ఎన్నో ఎకరాలు. దానిపైన ఒక పౌరుడు పిటిషన్ పెట్టాడు, కొట్టేశారు. అర్థమైంది మీకు? అట్లా ఇష్టానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. నువ్వు డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. ఇంకొకటికి ఎవరికన్నా ఇస్తావా ఉచితంగా? ఈ సంస్థకి ఎట్లా ఇచ్చావు? అట్లాగే హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ జర్నలిస్టులు మెంబర్లుగా ఉన్నటువంటి సొసైటీ రిచ్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు అలాట్మెంట్లు చేసినట్టు పైన చీఫ్ జస్టిస్గా సంజయ్ ఖన్నా అనే ఆయన చేశాడు కదా, రిటైర్ అయ్యాడు గవాయికి ముందు. అవునండి. ఆ కోర్టులో కొట్టేశారు దాన్ని. ఇట్లా వివక్షతతో డిస్క్రిమినేట్ చేస్తూ ఇష్టానికి వీల్లేదు అనే పాయింట్లు పెట్టి బోర్డులను ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే లుల్లుకి ఇచ్చినవి కానీ, టీసీఎస్ కాగ్నిజెంట్కి ఇచ్చినవి కానీ, కొన్ని కారు చౌకగా ఇచ్చేసినవి ఉన్నాయి కదా, వాటన్నిటినీ కొట్టేస్తారు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు ఈయన గారు. అక్కడ తెలంగాణలో కన్నా ఇతర రాష్ట్రాల్లో కన్నా ట్రాన్స్ఫార్మర్లు డబల్ రేట్లు వేసుకున్నాడు. అట్లాగే ఈ స్మార్ట్ మీటర్లో బోల్డ్ అని తీసుకున్నాడు. 23,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. చాలా దుర్మార్గం, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి అని ఆనాడు చెప్పిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్లే వాడుతున్నారు, ఆ స్మార్ట్ మీటర్లే వాడుతున్నారు. ఆ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఆ సంస్థ నాయకుడు అధిపతి ఎన్ విశ్వేశ్వర రెడ్డి గారికి, ఆయనకి చెందినటువంటి ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి నెల్లూరు జిల్లా కరేడు దగ్గర 8,360 ఎకరాలు కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆయన ఇచ్చిన సబ్సిడీలు చాలా వంట పాపం, ఇంకా అదనంగా కూడా సబ్సిడీలు ముట్ట చెప్పి ఓవరాల్గా ముందు నుంచి చివరి వరకు ఆ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఎంత సబ్సిడీ వెళ్తుందంటే 46,000 కోట్ల రూపాయలు. మట్టిని పిసికి దేశానికి ఆహార భద్రత సమకూరుస్తూ ఉన్న రైతుకి వాడికి గిట్టుబాటైన రేటు ఇవ్వడానికి మనసొప్పని ఈ దౌర్భాగ్య ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. దాని మీదే ప్రజలు పోరాటానికి రాబోయే రోజుల్లో సిద్ధపడతా ఉన్నారు.